గోకులం దగ్గర కాలింది అనే అందమైన నది ప్రవహించేది. కాని కొంతకాలంగా ఆ నదిలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఎందుకంటే కాళింగుడు అనే 1000 పడగల మహాసర్పం తన కుటుంబంతో ఆ నదిలో నివసించేది. ఆ పాము విషం ఎంత భయంకరమైనదంటే నదిలోని నీరంతా నల్లగా విషపూరితంగా మారిపోయింది. ఆ నీరు త్రాగిన పశువులు, మనుషులు చనిపోతున్నారు. నదిపై ఎగిరే పక్షులు కూడా ఆ విషపు ఆవిరిని తట్టుకోలేక నదిలో పడి మరణిస్తున్నాయి. నది ఒడ్డున ఉన్న చెట్లు కూడా ఎండిపోయాయి. ఆ నది గోకులవాసులకు పెద్ద సమస్యగా మారింది. ఒకరోజు శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇతర గోపబాలురు తమ ఆవులను మేపుతూ ఆడుకుంటూ కాలింది నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆటలో అలసిపోయిన కొన్ని ఆవులు గోపబాలురు తెలియక ఆ విషపు నీటిని త్రాగారు. వెంటనే వారు స్పృహ తప్పి నేలపై పడిపోయారు. అది చూసిన కృష్ణుడు వెంటనే తన దివ్యదృష్టితో వారిని బ్రతికించాడు. గోకులవాసులకు ఈ కష్టానికి కారణమైన కాళింగునికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కృష్ణుడు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షమెక్కాడు. అక్కడ నుండి ఏమాత్రం భయం లేకుండా నల్లగా మరుగుతున్న ఆ విషపు నదిలోకి దూకాడు. కృష్ణుని దూకుడు వేగానికి నదిలోని నీరు ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపడింది. ఆ పెద్ద శబ్దానికి తన నివాసంలోకి ఎవరో శత్రువు ప్రవేశించాడని గ్రహించిన కాళింగుడు కోపంతో బుసలు కొడుతూ పైకి వచ్చాడు. తన నివాసాన్ని అపవిత్రం చేసిన ఆ చిన్న బాలుడిని చూసి గర్వంతో అతడిని చుట్టుముట్టాడు. తన బలమైన శరీరంతో కృష్ణుని బంధించి విషం కక్కడం ప్రారంభించాడు. ఈ దృశ్యాన్ని చూసిన నది ఒడ్డున ఉన్న బలరాముడు, గోపబాలురు భయంతో వణికిపోయారు. కృష్ణ, కృష్ణ అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఈ వార్త తెలుసుకున్న యశోద, నందుడు, గోకులవాసులందరూ నది ఒడ్డుకు పరుగెత్తుకొచ్చారు. కాళింగుని బంధనంలో ఉన్న కృష్ణుని చూసి వారు గుండెలు బాదుకుని ఏడ్చారు. వారి దుఃఖాన్ని చూసి కృష్ణుడు తన లీల చాలించాలని నిశ్చయించుకున్నాడు. అతడు హఠాత్తుగా తన శరీరాన్ని పర్వతమంత పెద్దదిగా పెంచాడు. ఆ శక్తికి కాళింగుని బంధనం తెగిపోయింది. విముక్తుడైన కృష్ణుడు గాలిలోకి ఎగిరి కాళింగుని 1000 పడగలపైకి దూకాడు. శివుడు తాండవం చేసినట్లు కృష్ణుడు ఆ పాము పడగలపై లయబద్ధంగా నాట్యం చేయడం ప్రారంభించాడు. కృష్ణుడు ఏ పడగపై కాలు మోపితే ఆ పడగ చితికిపోయి రక్తం కారేది. కాళింగుడు నొప్పితో విలవిలలాడాడు. అతని గర్వమంతా అణిగిపోయింది. చివరకు కాళింగుడు పూర్తిగా అలసిపోయి కృష్ణునికి శరణు వేడాడు. అతని భార్యలైన నాగకన్యలు కూడా పైకి వచ్చి, ప్రభూ, మా భర్తను క్షమించు, నీ గొప్పతనం తెలియక అపరాధం చేశాడు. దయచేసి అతని ప్రాణాలను కాపాడు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు కరిగిన కృష్ణుడు తన నాట్యం ఆపాడు. ఓ కాళింగా, నువ్వు ఇక ఈ నదిలో ఉండకూడదు. వెంటనే నీ కుటుంబంతో రమణక ద్వీపానికి వెళ్ళిపో. నీ పడగలపై నా పాదముద్రలు ఉన్నందున ఇకపై నీకు గరుత్మంతుని వలన భయం ఉండదు అని అభయమిచ్చాడు. కాళింగుడు కృష్ణునికి నమస్కరించి తన కుటుంబంతో నదిని విడిచి వెళ్ళిపోయాడు. వెంటనే నదిలోని విషమంతా పోయి నీరు స్వచ్ఛంగా, మధురంగా మారింది. ఒడ్డున ఎండిపోయిన చెట్లు మళ్లీ చిగురించాయి. నది ఒడ్డున ఉన్న గోకులవాసులు కృష్ణుని పరాక్రమానికి ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. యశోదమ్మ పరుగెత్తుకొచ్చి తన కన్నయ్యను కౌగిలించుకుంది.